వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన పవన్ ను చూపించాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. వైసీపీ నాయకుల దాడిని నిరసిస్తూ తిరుపతి తూర్పు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘ నేతలు నిరసన చేపట్టారు. పవన్ పై దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. న్యాయం జరగాలని, లేని పక్షంలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. తన కుమారుణ్ణి కొట్టిన దృశ్యాలను గ్రామంలోని పలువురికి పంపారని పవన్ తల్లి చెబుతున్నారు. తమకు ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే చంపేసి కిడ్నీలు అమ్మి శవాన్ని పార్సల్ చేస్తామని బెదిరించారని పవన్ తల్లి వాపోయారు. దళితుడైన పవన్ కొట్టిన వారిని వెంటనే పవన్ ను కొట్టిన వారిని వెంటనే పవన్ ను కొట్టిన వారిని వెంటనే పవన్ ను కొట్టిన వారిని వెంటనే దళితుడైన పవన్ కొట్టిన దళితుడైన పవన్ కొట్టిన వారిని వెంటనే దళితుడైన పవన్ కొట్టిన వారిని వెంటనే పవన్ హత్య చేయాలని తలపించిన వారిని ఊర్లో పంపించి వాడిని కొడతా ఆ వీడియోలు మా ఊళ్ళందరికీ సెండ్ చేశారు. సెండ్ చేసి మా ఆయన ఫోన్ చేసి మీ అబ్బాయిని ఇలా రూమ్లో బంధించాము, మాకు డబ్బులు 5 లక్షలు డిమాండ్ చేశారు సార్. 5 లక్షలు నిన్న సాయంత్రం 5 గంటలకు డబ్బులు ఇస్తేనే మీ అబ్బాయిని పంపిస్తాము, లేకంటే బాడీని చంపేసి కిడ్నీలు అమ్ముకొని బాడీని పార్సల్ చేసి పంపిస్తామని డిమాండ్ చేశారు. అది ఎవరనేసి మాకు తెలియదు సార్. అందుకని ఇక్కడ మేము పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసుకున్నాం. ఒక్కోసారి ఒక నెంబర్లు చేస్తున్నాం సార్, ఒక నెంబర్ నుంచి రాలేదు. ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఎవరైతే తెలియదు సార్. నాకైతే తెలియదు సార్. సార్ వాళ్ళకి తెలుసు, నాకైతే వాళ్ళు ఎవరనేది తెలియదు. అంబేద్కర్ భవన్ నుంచి, ఏసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి, ప్రజా సంఘాల ఐక్యవేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అబ్బాయిని వెంటనే మాకు సాయంత్రం లోపల కానీ చూపించకపోతే, లేదా అబ్బాయికి న్యాయం జరగకపోతే మేము తిరుపతిలో మొత్తం కూడా ఎస్పీ ఆఫీసు ముందర ముట్టడించేదానికి మేము సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.